బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో వేపర్రు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల శ్రేయస్సు కోరి అమృతలూరు గ్రామానికి చెందిన మైనేని శివపార్వతి జ్ఞాపకార్థం కుమారుడు ప్రవాస భారతీయుడు మైనేని శ్రీహర్ష ఆర్థిక సహకారంతో గూడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐ విజన్ కంటి వైద్యశాల సిబ్బంది సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో అవసరమైన విద్యార్థులకి కళ్లజోడ్లను కావాల్సిన ఆర్థిక సహకారం అందించే శ్రీహర్షకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాక నాంచారయ్య, మైనేని శ్రీహర్ష, మల్లెపెద్ది సర్విజీ, పావులూరి కాళిదాసు, ఆతుకూరి శంకర్, కోఆర్డినేటర్ వై వెంకట్, సరళ, వెంకటేశ్వరి, సురేష్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ పరిశీలన చేయడం అనేది ఎల్వి ప్రసాద్ నడిపల్లి వారు చేస్తున్నారు, ఆ హాస్పిటల్ వారు. అట్లాగే దానికి అవసరమైన కళ్ళజోళ్ళు మరి మా వదిన గారైన మైనేని శివపార్వతి కోర్తాడుపల్లు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీహర్ష కళ్ళజోళ్ళకి అవసరమైనకి డొనేట్ చేస్తున్నారు. ఈ కాకుండా గతంలో పెదపూడి హై స్కూల్లో కూడా వాళ్ళ తండ్రి గారి పేరు చేశారు. అట్లాగే ఈ హాస్టల్స్ లో కూడా మరి ఆయన ఎన్ఆర్ఐ అయినా కూడా వారి తల్లిదండ్రులని గుర్తు పెట్టుకుని చేయాలనే ఉద్దేశంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ చేయడానికి ప్రధానంగా వాళ్ళ తల్లిగారి గ్రామం కోరుతాడుపల్లు, అందుకని ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పరీక్షలు చేయాలి అని మరి మేము ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నింటిలో చేస్తున్నాం. గత సంవత్సరమే చేద్దామంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వలన చేయలేకపోయాం. మరి దీని తర్వాత మూర్పూరు చేస్తే అన్ని జిల్లా పరిషత్ హై స్కూల్కి మండలంలో చేసినట్టుంటుంది. ఎక్కువగా పేద పిల్లలు ఈ హై స్కూల్లో మరి చదువుకునే వాళ్ళంతా కూడా ఉంటారు కాబట్టి వారి తల్లిదండ్రులు మరి పాపం వాళ్ళు అంత పూర్తిగా శ్రద్ధ తీసుకోలేరు కాబట్టి వారందరికీ పరీక్ష చేసి అవసరమైన వారందరూ కూడా కలజోళ్ళు ఇవ్వడానికి మరి మా మిత్రుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంకి సహకరించిన మరి శ్రీహర్షకి ప్రత్యేకంగా మరి మా మిత్రుల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఉన్న దాంట్లో ఏదో ఒకటి పేద పిల్లలకు సహాయం చేయాలి అనే దానికి మరి ఇటువంటి కార్యక్రమాలు మేము చేయటం సంతోషించదగ్గ విషయం. దీన్ని సహకరిస్తున్న అందరికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు లోకల్ పాఠశాలలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ గుల్లపల్లి వారి సౌకర్యంతో పాఠశాల విద్యార్థులందరూ కూడా ఉచితంగా మరి కంటి పరీక్ష నిర్వహించడం, తద్వారా వారికి ఉన్నటువంటి మెడిసిన్స్ కళ్ళజోళ్ళు కూడా మరి శ్రీహర్ష గారు మనకి ఎన్ఆర్ఐ గారు మరి సౌజన్యంతో మరి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్మించినటువంటి మైనేని రత్నప్రసాద్ గారికి, అదేవిధంగా మరి స్టాఫ్ అందరూ కూడా ఎల్వి ప్రసాద్ నడిపల్లి బ్రాంచ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మైనేని రత్నప్రసాద్ ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో జెడ్ హై స్కూల్ నందు మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కళ్ళజోడు ఉచితంగా ఇవ్వడానికి వాడు సహకరిస్తున్నటువంటి శ్రీహర్ష గారికి, వాడి కుటుంబాలకి మరియు ముఖ్యంగా మైనేని రత్నప్రసాద్ గారికి మా ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు రత్నప్రసాద్ గారు గతంలో 5 సంవత్సరాల నుండి కూడా ఏకవిఘ్నంగా